ఈరోజు మే 22వ తేదీ భారతదేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్త, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడి సత్యహింసాగమనం ఒక బలమైన మూఢనమ్మకాన్ని పారద్రోలడానికి, ఆనాడున్న బాల్య వివాహ వ్యవస్థని రద్దు చేయటానికి, ఒకే వ్యక్తి అనేక మందిని పెళ్లిళ్ళు చేసుకోవటం, బహుభార్యత్వాన్ని వ్యతిరేకించి, కుల వ్యవస్థను వ్యతిరేకించి, అంటరానితనాన్ని వ్యతిరేకించి, భారతీయ తత్వంలో, భారతీయ మతంలో అనేక మార్పుల కోసం కృషి చేసిన మహనీయుడు రాజా రామ్మోహన్ రాయ్ గారి జయంతి. 1722లో బెంగాల్ ప్రెసిడెన్సీలో రాధానగర్లో జన్మించిన రాజా రామ్మోహన్ రాయ్ గారు అనంతరం అనేక భాషలు నేర్చుకున్నారు. ఇంగ్లీషు, పర్షియా, లాటిన్, బెంగాలీ అనేక భాషలు నేర్చుకున్నారు. ఎక్కువ సాంప్రదాయాలు ఉన్న ఒక పెద్ద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తన కుటుంబంలోనే 17 ఏళ్ల పాప భర్తను కోల్పోయిన తర్వాత ఆ కుటుంబంలోనే సత్యసహగమనం జరుగుతూ ఉంటే కళ్ళారా చూసి ఈ పరిస్థితి ఉండకూడదు, ఈ దేశంలో పూర్తి స్వేచ్ఛ ఉండాలి, స్త్రీకి భర్త చనిపోయిన తర్వాత కూడా పునర్వివాహం చేసుకునే అవకాశం ఉండాలి, అంతేగాని భర్తతో పాటు ఆ చితిలో తగలబట్టమే మహాప్రతివతగా భావించటం ఇది చాలా దుర్మార్గం, ప్రపంచంలో ఏ దేశంలో ఈ పరిస్థితి లేదు అని చలించిపోయాడు. ఆనాడున్న బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. విలియం బెంటింగ్ని కలిసి వారితో చర్చించి సత్యసహగమన చట్టం అమల్లోకి రావడానికి కృషి చేశారు. 1829లోనే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఆనాడు మొఘల్ రాజుగా ఉన్న 2వ అక్బర్ వారితో కలిసి పనిచేశారు. వారి తరఫున రాయబారిగా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ బ్రిటిష్ ప్రభుత్వంతో అనేక చర్చలు జరిపారు. రాజా రామ్మోహన్ రాయ్ ఈనాటి యువతరం వారి యొక్క ఆదర్శాలని, వారి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. వారు చేసిన కృషికి భారత ప్రభుత్వం 1965లో ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. 1985లో శ్యామ్ బెనగల్ ప్రముఖ డైరెక్టర్ బెంగాల్లో ఒక చిత్రాన్ని నిర్మించారు. దూరదర్శన్లో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క చేసిన కృషి మీద ఒక సీరియల్ని తీసుకురావడం జరిగింది. భారత ప్రభుత్వం ఫిల్మ్ డిపార్ట్మెంటు ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. నేటి యువత ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను పోగొట్టడానికి, శాస్త్రీయ భావజాలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, స్త్రీకి స్వేచ్ఛ అందించడానికి రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషిని తెలుసుకొని వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో ఉన్న మూఢనమ్మకాల వలన ఈ సమాజం ముందుకెళ్ళటం లేదని, పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఆధునీకరణ, శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ భావజాలం భారతదేశానికి రావాలని కోరుకున్నాడు. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని చేస్తున్న దోపిడీని, భారతదేశాన్ని సంపదని ఎలా తన దేశానికి తీసుకెళ్తుందో కూడా ప్రజలకు చక్కగా వివరించారు. అలాంటి మహనీయుని మనం ఈరోజు స్మరించుకుందాం.